హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. అసలు ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే పలావ్ అనమాట. మా స్టైల్లో అంటే మా ముస్లిం స్టైల్లో ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఒక పెద్ద డేక్షి పెట్టుకొని నూనె నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత లవంగాలు చెక్క వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, లేదా తొందరగా మగ్గుతాయి, లేదంటే మాడిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత 3 కేజీల రైస్ కాబట్టి నేను చిన్న స్పూన్తో 4-5 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది వేసిన తర్వాత స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని, లేదంటే మాడిపోయిద్ది. ఎలా అని 5 నిమిషాల వరకు కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా, అది బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా అలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని తీసిన తర్వాత నూనె అనేది పైకి వచ్చింది. నూనె పైకి వచ్చిన తర్వాత అలా ఇంకా 2 నిమిషాలు అలా తిప్పుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మూత పెట్టుకొని చూసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. అది కూడా బాగా మగ్గాలండి. బాగా ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలండి. తిప్పుతూ స్పూన్తో ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు రాదు. ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకున్న తర్వాత అది బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకునేది ఆప్షనల్ మాత్రమే. కారం వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చేసిన తర్వాత నీళ్ళు వేసుకోవాలండి. 3 కేజీలకి 4.5 లీటర్ వాటర్ అండి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసేయండి. ఎసరు వచ్చిన తర్వాత అందులో కొంచెం ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలండి. నిమ్మకాయ రసం వేసుకున్నాక బియ్యం రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి. అది చూసారా ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత రైస్ వేసుకున్నాక బాగా ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత నీళ్ళన్నీ ఇంకా అయిపోతున్నాయి కనుక ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే. అది వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్వాలేదు, కానీ వేసుకుంటే కనుక రంగురంగులుగా చాలా బాగుంటుంది రైస్. అది ఆప్షనల్ మాత్రమే. వేసుకున్న తర్వాత బాగా ఉడికించాలండి. అది పొగలు వచ్చేదాకా ఉడికించుకుంటూ ఉండాలండి. పైన ఆవిరంతా పోకుండా ఉండాలంటే పైన ఒక పెద్ద బరువు లాంటిది పెట్టాలి. ఇలా పొగలు వచ్చిన తర్వాత అయిపోయినట్టేనండి ఇంకా పలావ్.